అశ్వగంధ గురించి తెలుసుకున్నాం. అలాగే ఈ అశ్వగంధని ఉపయోగించి కొన్ని రకాల చిట్కాల్లాగా అంటే సహజంగా వేరే అనారోగ్య సమస్యలు ఎటువంటివి లేనటువంటి వారు వేరే ఇతర మందులు ఏమీ వాడకుండా సహజంగా మనం ఏదైనా ఒక ఆయుర్వేద వైద్య శాస్త్రంలో కొన్ని చిట్కాల్లాగా పాటించాలి అనుకున్నటువంటి సమయంలో ఈ అశ్వగంధని ఎన్ని రకాలుగా వాడచ్చు అనే విషయాన్ని మనం చూద్దాం. ఒకవేళ ఇంకా ఏదైనా ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు ఉన్నట్లయితే మన వాసవి ఆయుర్వేదలో చక్కగా మీరు ఫోన్ చేసి ఇక్కడ వైద్యుల సలహాలు తీసుకోవచ్చు లేదా అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. అట్లాగే మీకున్నటువంటి వేరే ఆరోగ్య సమస్యల గురించి కూడా ప్రస్తావించి వాటికి సంబంధించినటువంటి ఔషధాలతో పాటుగా ఇది సేవించవచ్చా లేదా ఎలా లేదా ఇంకేమైనా ఇతర ఔషధాలు స్వీకరించాలనేది మీరు తెలుసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఉదాహరణకి అశ్వగంధ తోటి మనం ఏ రకంగా కొన్ని బెనిఫిట్స్ పొందొచ్చు అనేది చూద్దాం. ఉదాహరణకి బాగా స్ట్రెస్ తో ఉన్నాం అనుకోండి, అంటే ఇవాళ మనందరికీ తెలిసిందే సిటీ లైఫ్ ఎంత అద్భుతంగా ఉంటుందో. పొద్దున్న నిద్ర లేచింది మొదలు పరుగులు పెడుతూ వెళ్ళి ఒక బస్ పట్టుకుని లేదా ఒక మెట్రో పట్టుకుని ప్రయాణం చేస్తూ ఎక్కడికో ఆఫీసులకు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ హరిగా వెళ్ళి అక్కడ వెళ్ళడం కనీసం విశ్రాంతి లేకుండా వర్క్ లోకి దిగిపోయి పెండింగ్ ఉన్న వర్క్ అది ఇది అన్ని చూసుకుంటూ మళ్ళీ మధ్యాహ్నం లంచ్ టైంలో ఏదో ఒకటి ఇంటి నుంచి తెచ్చిన ఫుడ్ ఉంటే మంచిది, లేదంటే అవుట్ సైడ్ ఏదో ఒక ఫుడ్ తిని ప్రస్తుతానికి తాత్కాలికంగా ప్రాణం నిలబెట్టుకుంటూ మళ్ళీ సాయంత్రం బయలుదేరి ఏ బస్సు ఆటోనో పట్టుకుని ఇంటికి వచ్చేసరికి కలిసిపోయి ఇక ఒళ్ళు నొప్పులు తగ్గక విశ్రాంతి లేక ఎలా సుఖంగా ఉండాలి, ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుంది తెలియక, లైఫ్ లో ఎప్పుడు ఎదుగుతామో తెలియక ఇలా చాలా అవస్థలు పడుతూ రాత్రంతా భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ లేకపోతే పగలంతా చేసిన పని గురించి బాధపడుతూ లేదా శారీరకంగా చేసినటువంటి అలసట. ఇప్పుడు చాలా మంది ఆడవాళ్ళు కూడా ఎంతో మంది ఎన్నో రకాల కంపెనీల్లో వర్క్ చేస్తూ వాళ్ళందరూ కూడా విశ్రాంతి లేకుండా ఇటు కుటుంబాన్ని ఇటు పిల్లల్ని అట్లాగే ఇటు భర్తని ఇట్లాగే మగవాళ్ళు వచ్చేసరికి ఇటు ఉద్యోగాన్ని అటు భార్య పిల్లల్ని ఇట్లా ఎన్నో రకాల సమస్యలు పడుతూ శరీరంలో సత్తువు లేక మంచి నిద్ర పట్టక మరలా తిరిగి రెండో రోజు లేచేటువంటి సందర్భంలో మునుపటి రోజు బలహీనత తగ్గకుండా అదే బలహీనత తోటి మళ్ళీ వెళ్ళి వర్క్ చేస్తూ ఇలా ఎందుకు చేస్తున్నామో ఏం చేస్తున్నామో ఎంతకాలం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇట్లాంటప్పుడు మనకి సపోర్ట్ గా నిలబడి ప్రయాణం చేసేవాడికి ఒక సీటు దొరికినట్టుగా ప్రయాణం చేయాలనుకున్నప్పుడు రష్ తక్కువ ఉన్నట్టు మన జీవితంలో కూడా మన వెన్నంటి తట్టేటువంటి ఒక వ్యక్తిలాగా మంచి నిద్రని పట్టేలాగా శరీరంలో నూతన ఉత్సాహాన్ని ఉత్తేజాన్ని ప్రేరేపింపజేసేదానిలాగా నరాలకి ఒత్తిడిని తగ్గించి స్ట్రెస్ ని తగ్గించేటువంటి విధంగా మరలా చాలా ఉత్సాహంగా నాకు నిన్న పని భారం తెలియలేదు, మళ్ళీ నేను చక్కగా పని చేసుకోగలుగుతున్నాను అనే విధంగా మనల్ని అశ్వగంధ చేయగలదు. అందుకని ఏం చేయాలి, అశ్వగంధని రాత్రిపూట అలసిపోయినటువంటి ఉన్నటువంటి మన శరీరాలకి కాస్త వేడి పాలలో ఈ అశ్వగంధ ఒక 3 నుంచి 5 గ్రాములు వేసుకుని పటిక బెల్లం పొడి గనక కలుపుకొని తాగినట్లయితే మంచి నిద్ర పడుతుంది, స్ట్రెస్ తగ్గుతుంది, నరాల బలహీనత తగ్గుతుంది, అట్లాగే నూతన ఉత్సాహం వస్తుంది. కాబట్టి ఈ అశ్వగంధని మనం చర్మ సౌందర్యానికి ఎక్స్టర్నల్ గా వాడచ్చు. అలాగే ఏదన్నా దెబ్బలు తగిలినప్పుడు ఇటువంటి వాటికి కూడా ఆ గాయాలు మానడానికి కూడా అశ్వగంధ వాడుకోవచ్చు. అలాగే ఇన్ఫెర్టిలిటీ కేసెస్ లో కూడా అశ్వగంధని వాడచ్చు. ఇక ఇన్ఫెర్టిలిటీ కేసుల్లో అశ్వగంధని ఎలా వాడాలి, ఆ కేసు ఏంటి, ఆ ప్రాబ్లం ఏంటి, ఎందుకు వచ్చింది అనేటువంటిది మా వైద్యులు మీకు తెలియజేస్తారు. అట్లాగే స్త్రీలకి కూడా ఏదైనా అబార్షన్ జరిగినప్పుడు కూడా ఈ అశ్వగంధ తోటి వారికి మళ్ళీ ఎనర్జీని తిరిగి పొందేలా చేయొచ్చు. స్ట్రెస్ ని తగ్గించి మానసిక ఒత్తిళ్లు తగ్గించి గుండె జబ్బులు బారిన పడకుండా కూడా చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇలా ఆయుర్వేదంలో ఒక మూలికని పట్టుకుని మనం అనేక విధాలుగా మన సమస్యలను తొలగించుకోవచ్చు. అయితే ఇప్పుడు సమాజంలో మనం చాలా మందిని చూస్తూ ఉంటాం, ఫలానా మొక్క తీసి ఇది ఫలానా దానికి పనికొస్తుంది అని చెబుతాం. కానీ ఎంతో మంది ఆయుర్వేద వైద్యులు సమాజంలో ఉన్నారు. వారందరూ కూడా మీ శరీర తత్వాన్ని, మీ శరీరం ఎట్లా ఉంటుంది, మీరు ఏ రకమైనటువంటి శరీరంతో పుట్టారు, మీరు ఏ రకమైనటువంటి ఇప్పుడు స్టేజ్ లో ఉన్నారు, ఇప్పుడు ఉన్నటువంటి కాలం ఏమిటి, ఈ కాలానికి ఏ ఔషధాన్ని ఇవ్వాలి, మీ బలం ఏమిటి, మీ వయస్సు ఏమిటి, ఇవన్నీ నిర్ధారణ చేసిన తర్వాత మీకంటూ కొన్ని సూటబుల్ మెడిసిన్స్ ఆయుర్వేదిక్వి నిర్ణయం చేయడం జరుగుతుంది. కాబట్టి కేవలం ఇప్పుడు ఉదాహరణకి మనం ఏదో ఉత్తరాన్ని తీసుకుంటాం, ఆ ఉత్తరాన్ని మనం బ్రష్ గా వాడచ్చు, లేదంటే ఇంకొకటి మిరియాల పొడితో వాడతామని ఇట్లా చిట్కాలు వింటూ ఉంటాం. అయితే ఏంటంటే కేవలం అదొకటే మెడిసిన్ కాదు. ఇవన్నీ వివరాలతో తెలుసుకుని చక్కగా మీకు కావలసిన దాన్ని తెలుసుకుని వినియోగించుకోవడం కోసం మీరు ఎప్పుడైనా కాల్ చేయవచ్చు. మన వాసవి ఆయుర్వేదలో వైద్యుల సలహాల ద్వారా మీరు ఎప్పుడు కూడా మంచి దివ్యమైనటువంటి ఔషధాలను వాడుకుని అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారని ఆశిస్తున్నాం.